డాక్టర్ తనకి పర్వాలేదా? భయపడాల్సిన అవసరం లేదు. కాసేపట్లో స్పృహలోకి వస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సార్ సార్ ఈ మందులు కాస్త త్వరగా తీసుకురండి. అలాగే. తన్ని చూడొచ్చా? చూడొచ్చు, వెళ్ళి చూసిరండి. ప్రిన్సీ రా. ప్రిన్సీ నువ్విక్కడే ఉండి ఆంటీని చూసుకుంటూ ఉండు. నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ఆంటీ కళ్ళు తెరిస్తే బయట నర్సు ఉంటారు, ఆవిడ్ని పిలువు. సరే నాన్న. జాగ్రత్త. ఇగో తమ్మి, గీ చుట్టుపక్కల దవాఖానా ఏడుంది? ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో దుర్గానగర్ అనే కాలనీ ఉంది. అక్కడుంది హాస్పిటల్. నేను అక్కడికి వెళ్తున్నాను. అరే నువ్వెట్లయినవో నాకు దొవ్వ చెప్పు. స్ట్రైట్గా 1 కిలోమీటర్ తర్వాత లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది. అది నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది. రేయ్ పోనీ. లేవకూడదని నర్స్ ఆంటీ చెప్పింది. ఏడవద్దు ఆంటీ.
నాన్న తీసుకొచ్చి ఇక్కడ చేర్చారు. మీ నాన్న అవును, మీకు మెడిసిన్స్ తీసుకురావటానికి వెళ్ళారు. వచ్చేస్తారు. ఉండండి, నేను వెళ్ళి నర్సుని పిలుచుకుని వస్తాను. సార్ ఆగండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు? దవాఖానాకి ఎందుకు వస్తాను? పేషెంట్ని జూన్నీకి వస్తాం. పేషెంట్ని చూసే టైమింగ్స్ ఇప్పుడు కాదు, 4 గంటల తర్వాత వెళ్ళండి. అన్న గీంతో ఏందన్న మాటలో పగబో. రే ఇక చూడు, మేము వేరే ఊరికెళ్ళి వచ్చినాం. మళ్ళా వచ్చుడు మాతోని కాదు. గీ పైసలు తీసుకొని లోన్ కిడ్స్. రే మరీ ఇబ్బంది పెడుతున్నారు. సరే, ఇంతకీ ఏ వార్డు? పేషెంట్ పేరేంటి? పేరు చంద్రిక. వార్డు తెలియదు. వార్డు తెలియకుండా ఎలా సార్? ఇప్పుడే చెరువులో దుంకిందని తీసుకొచ్చిండ్రంట కదా, గా పిల్ల కోసం వచ్చినాం. ఆ కేసా? ఏ వార్డో తెలీదు, కానీ లోపలే ఉంది. చూసి తొందరగా వచ్చేయండి. మా సార్ చూస్తే నా మీద కోపడతారు. రండ్రా. అందరూ తలో దిక్కుకు పోయి ఎత్తుకండ్రా. గది కనిపిస్తే పిలవండి, గాడనే సంపి పాతేస్తా. వెళ్ళండ్రా. ఇగో అమ్మా, చెరువులో దూకిన ఒక అమ్మాయి ఈడేమైనా అడ్మిట్ అయిందా? నాకు తెలీదు, నేను ఇప్పుడే వచ్చాను. ఏంద్రా ఈడ? మా అమ్మకి బాగాలేకపోతే రాత్రి దవాఖానికి తీసుకొచ్చిన అన్న. మరి చెప్పలేదేంద్రా? రాత్రి మీరంతా ఈరసావున్న పెళ్లిలో బిజీగా ఉండేగా, గందుకే చెప్పలే. అవునన్నా, మర్చిపోయినాకి అలా ఈరసావున్న పెళ్లి కదా, మరి గీడనవేంది? ఇంకేడ పెళ్ళిరా? కా చంద్రిక కా బట్టలు అమ్ముకునే కార్తీ లేడు, గాంతో పారిపోయిందిరా. ఈ దవాఖానాలో ఉందని బాటలో ఎవరో చెప్పిర్రు, గందుకే గీడ దోలాడుతున్నాం. సర్లే కానీ లేట్ అయితే వాళ్ళు ఎడికైనా ఉరుకుతారు. నేను పోయి దోలాడతా. నీకిట్లా ఏడైనా కనపడితే చెప్పు. అట్లనే అన్నా. ఇగోనా, నేను గీడకు వచ్చినట్లు అన్నకి చెప్పుకో. మళ్ళీ అన్న నన్ను రమ్మంటే గీడే మా అమ్మని వదిలేసి రావాల్సి వస్తుంది. మనం ఊరు వచ్చినాక కలుద్దాం మరి. గట్లనే సరిపో.
ఏ ఆగు, చెప్పండి. కిడాగా చెరువులో పడ్డ పోరిని తీసుకొచ్చిర్రు. ఏడుంది? తెలియదండి, నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కాను. ఆగండి, ఇది విజిటింగ్ అవర్స్ కాదు. మిమ్మల్ని లోపలికి పంపింది ఎవరు? అర్జెంటుగా ఓ పేషెంట్ని చూడాలి. ఎవరు? చంద్రిక. చంద్రికానా? ఆ పేరుతో ఇక్కడ ఎవరు అడ్మిట్ కాలేదే. ఏదైనా ఉంటే రిసెప్షన్లో అడగండి. డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చే టైం అయింది. మిమ్మల్ని చూస్తే మమ్మల్ని తిడతారు. వెళ్ళండి. ఆగండి. మీరెందుకు లోపలికి వెళ్తున్నారు? చూడు బిడ్డ, చెరువులో దుంకిందని ఒక ఆడ మనిషిని ఎత్తుకొచ్చిర్రు. ఆ మనిషి ఈడుందా? లేదు. ఈ వార్డానే చెప్పిండ్రు. లోనికి పోయి చూసి వస్తా. ఆగండి. ఆ రూమ్ లోకి వెళ్ళకూడదు. ఏ ఎందుకు పోకూడదు? అక్కడ మా అమ్మకి ఒంట్లో బాలేదంట, పడుకునుంది. మీరు వెళ్ళకూడదు. మా అమ్మకి జ్వరం, పడుకునుంది. మా అమ్మని డిస్టర్బ్ చేయకండి. మీరు రండి. ఏ రండి. అరే రండి. ఏమండి, ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? ప్లీజ్ దయచేసి వెళ్ళండి. వెళ్ళిపోండి. ఆంటీ, మీరేం భయపడకండి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి అడిగిన అతనితో మీరు మా అమ్మ అని చెప్పి పంపించేశాను. నాన్న రాగానే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి వాళ్ళు రాకుండా చూసుకుంటాను. ఛా! అన్నా ఏమ్రా అంత ఎతికినరా? హాస్పిటల్ మొత్తం జల్లెడేసి ఎతికినామన్నా, ఎక్కడ లేదన్నా. ఈయన్నే ఉందని ఆ సెక్యూరిటీ గార్డ్ చెప్పిండు కదా, లేకుండా ఎక్కడికి పోతుందిరా? అన్నా వేరే దవాఖాన ఉందేమో, నేను పోయి చూసారా అన్నా? మీ మీద నాకు నమ్మకంలే. మీ మీద నమ్మకం పెట్టే గా దాబా కాడ దాన్ని వదిలేసిన. ఆ తప్పు మళ్ళా చెయ్య, ఈయన్నే అన్నో ఉంటుంది, ఎతుకుతా. అన్నా అమ్మ దగ్గర నుంచి ఫోన్ అన్నా. చెప్పమ్మా. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తా, నువ్వేటు. రేయ్ అన్నా పోయి సెక్యూరిటీని పిలుచుకరా పో. ఆ. ఏంటి సార్, మీ వాళ్ళని చూసారా? బాగున్నారా? చూసినాంలే. ఏ వార్డ్ సార్? గదంతా నీకెందుకు, మా సంగతి మేము చూసుకుంటాం. నువ్వో? అమ్మో, ఇప్పుడు వీళ్ళ దగ్గరికి పోతే నన్ను కూడా వాళ్ళతో రమ్మంటారు. ఇప్పుడు పోవద్దు, గాలని ఊరికి వచ్చినాక కలుస్తా. ఏంటి ప్రిన్స్ ఇక్కడికి వచ్చున్నావు? నాన్న త్వరగా రా. ఏమైందమ్మా? చెప్తా నాన్న, లోపలికి రా. చిట్టి తల్లి ఏమైందమ్మా? రా నాన్న. ఏంటి ప్రిన్సీ? రా నాన్న. ఏంటండి, ఎందుకు ఏడుస్తున్నారు? నాన్న, ఆంటీ కోసం ఎవరో వచ్చారు. వాళ్ళకి ఆంటీ ఇక్కడ లేదని చెప్పి పంపించేశా. ఎందుకలా చెప్పావు? నాన్న, వాళ్ళు బ్యాడ్ బాయ్స్ నాన్న. ఎవరండి? ఎవరు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది? ఏంటి సమస్య? వాళ్ళకి నేను కావాలి. నా కోసమే వాళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చారు. ఇంకా పారిపోయే ఓపిక నాకు లేదు. అయ్యో, మీ ఇద్దరు ఈ నుంచి వెళ్ళండి, లేదంటే వాళ్ళు మిమ్మల్ని కూడా చంపేస్తారు. ప్రిన్సీ, ఆంటీని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు? ఇక్కడ పెద్ద ఘాట్ ఉంది నాన్న. రంగు చుక్క వేసుకొని పంచ కట్టుకుని ఉన్నాడు.
ఏంటి సార్ మీ వాళ్ళని చూసారా? బాగున్నారా? మా సంగతి మేము చూసుకుంటాం. నువ్వో ఈవిడున్న ప్లేస్ గురించి నేనే వాళ్ళకి చెప్పానా? ఇక మీదట మనం ఇక్కడ ఉండకూడదు. ఏవండి, మీ సమస్య గురించి తర్వాత ఆలోచిద్దాం. మీరు లేవండి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఆ, అయ్యో నేను రాను. ముందు మీరు ఈ నుంచి వెళ్ళండి. నాన్న ఆంటీ రాకపోతే నేను రాను. ఏవండి, వాళ్ళ వల్ల మీకు ఆపద పొంచి ఉందని తెలిసి ఇలా మొండితనంగా మాట్లాడకండి. అయ్యో నేను ఏడికి పోయిన వాళ్ళైతే నన్ను వదలరు. నాతోనుంటే మీకు మంచిది కాదు. మీరు మొండి వెళ్ళండి. ఏమండి, మీరు రాకపోతే మేం కూడా వెళ్ళట్లేదు. ఆ వచ్చే ఆపదేదో ముగ్గురికి రానివ్వండి. అయ్యో చెప్తే ఏం రైంది. ముందు ఈ నుంచి పోండి. ఏందిరా సెక్యూరిటీ ఇంకా రాడేంది? అలాగే ఉంటాను. హే, ఎంతసేపు ఫోన్లో మాట్లాడతావు? మా అన్న పిలుస్తుండ్రా. సరే పద. సార్, పేషెంట్ని చూసారా? దవాఖాన మొత్తం వెతికినాం, ఏడగాన పడలే. ఏంటి సార్ ఇలా అంటున్నారు? అడ్మిట్ చేసిన అతనితోనే కదా ఎంతసేపు మాట్లాడారు? ఎప్పుడు? కళ్ళజోడు పెట్టుకొని ఒక ఆయన మీతో మాట్లాడారు కదా, ఆయనే అమ్మాయిని అడ్మిట్ చేసింది. గాడు ఏ రూమ్లో ఉంటాడు? రూమ్ నెంబర్ 212లో ఉంటాడు సార్. రేయ్ పదండ్రా.